మరిపాడు మండలానికి సాగు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడమే లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ తెలిపారు. 2 ఏళ్లలో సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరందిస్తామని స్పష్టం చేశారు. మరిపాడు మండలం పల్లవోలు గ్రామంలో శ్రీ సీతారాముల స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. గత 10 ఏళ్లలో హైలెవెల్ కెనాల్ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించిన మంత్రి ప్రస్తుతం భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అందరూ ఒకసారి దోషాలు పెట్టుకోండి, పలకండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యా. అనేక సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరిగి రాముల వారి పటం పెట్టుకుని పూజ చేసుకోవడమే తప్ప విగ్రహ ప్రతిష్ఠ అనేది గతంలో జరగలేదు. ఇటీవల ఈ విగ్రహాలని గ్రామస్తులు అందరు కలిసి పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆలయ పూజారికి దీనికి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి ప్రభుత్వం యొక్క సహాయం కావాలి అని అడిగితే ఈ గ్రామంలో ఈ ఆలయ పూజారికి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక ప్రత్యేక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవ చేసేటువంటి అర్చకులకి ధూపదీప నైవేద్యం స్కీమ్లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంకు అకౌంట్కి అతనికి 10,000 పంపించడం నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంతోషకరమైన విషయం. ఆలయం కట్టి భజన మందిరం లాగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆలయ సంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజాది కార్యక్రమాలు కైంకర్యాలు జరగడం ఇది చాలా సంతోషించదగిన విషయం. గ్రామం అంతా కూడా ఈ ఆలయ స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అందరికీ ఆ సీతారాముల యొక్క ఆజ్ఞలు ఆశీర్వచనాలు అన్నీ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామంలో ఇవాళ పల్లవోలు గ్రామంలో దాదాపుగా 5 రోడ్లు 25 లక్షల రూపాయలతో మొదలు పెట్టాం, పూర్తయినాయి. తర్వాత హెల్త్ క్లినిక్కి ఇప్పుడు 17 లక్షల రూపాయలు తక్కువ పడి సగం కట్టి వదిలేసి వెళ్ళిపోయారు గతంలో ఉన్నటువంటి పెద్దలు. ఇవాళ దానికి 17 లక్షల రూపాయలు అవసరమైతే 17 లక్షల రూపాయలు మంజూరు చేసి పని మొదలుపెట్టాం. పని ప్రోగ్రెస్లో ఉంది. త్వరలోనే ఆ పని పూర్తి చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్య భద్రత ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇతర పనులకు ఇవ్వడం, అవన్నీ కూడా ఇవాళ పూర్తయినాయి. దాదాపు 47 లక్షల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడే ఇంకా కొన్ని విషయాల మీద నేను గిరిజన కాలనీ దగ్గర రోడ్లు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నీ కూడా ఇళ్ల స్థలాలు కావాలి, మాకు ఇల్లు కావాలి అని అడిగారు. తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది.
ప్రతి ఇల్లు సర్వే చేయమన్నాను. ఎంతమందికి ఇంకా ఇల్లు అవసరం అవుతుంది, పెళ్ళిళ్ళై వేరు కాపురాలు ఎంతమంది ఉన్నారు, ఒకే కుటుంబంలో 2 కాపురాలు 3 కాపురాలుగా ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా సర్వే చేసి లిస్ట్ రెడీ చేయమన్నాను. మరొక 1.5 నెల లోపల ఆ సర్వే పూర్తయి ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలి, ఎంతమందికి స్థలములు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా రిపోర్ట్లు వచ్చిన తర్వాత అవసరమైన మేరకు తప్పనిసరిగా అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కొత్తగా ఇస్తే తప్పనిసరిగా ఇల్లు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఇంటి నిర్మాణ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు గారి పేరుతో ఇల్లు మంజూరు చేస్తున్నాం. ఆ మంజూరు చేసే పథకంలో